తెలంగాణలో ధాన్యం కొనుగోలుపైన పొలిటికల్ వార్ మరింత వేడెక్కింది. బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపైన తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేవని ఆరోపించారు. గత ప్రభుత్వాల హామీలు కూడా అమలు కాలేదని విమర్శించారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు బీజేపీ నేతలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్నట్లుగా తెలిపారు. ఈ రోజు కూడా రైతులు ఇంతో అంతో సంతోషంగా ఉన్నారంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతు కుటుంబానికి 1,20,000 ప్రతి సంవత్సరము కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. అన్నిట్లో ఎక్కువ కొనుగోలు కొరకు డబ్బు ఇచ్చేది, పైసలు ఇచ్చేది ఏ రాష్ట్రం కన్నా ఇచ్చిందంటే అది ఉత్తరప్రదేశ్ కంటే ఎక్కువ మన తెలంగాణకు ఇస్తుంది. రాష్ట్రం ఇచ్చేది ఏంది ఏమీ లేదు. వరంగల్ డిక్లరేషన్ చేసిండ్రో, ఏం డిక్లరేషన్ చేసిండ్రో, ఎన్ని మేనిఫెస్టోలు చేసిండ్రు, కానీ వాళ్లకు ఈరోజు ఆదుకునేది కేంద్ర ప్రభుత్వం మాత్రమే. మొట్టమొదటి స్టాప్ మా వికారాబాద్ జిల్లాల కుల్కచర్ల మండల మేము అక్కడ కుప్పలు వరి వండిస్తుండ్రు. కల్లాలు చక్కగా లేవు, కొనుగోలు చక్కగా లేవు, గనీ బ్యాగ్స్ చక్కగా లేవు. ఇన్ని సమస్యలు కేవలము రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే. రైతన్న పడుతున్నటువంటి కష్టాలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూస్తే అక్కడ రైతు దోపిడీకి గురవుతా ఉన్నాడు. ఒకవైపు దళారులు మార్కెట్లో రేటును డ్రాప్ చేసి రైతులను పుట్టిస్తా ఉన్నాడు. కనీసం 30% కూడా కొనుగోలు పూర్తి చేయలేనటువంటి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. 80% పూర్తి చేశానని చెప్తా ఉన్నారు. ఏ లెక్కల ప్రకారం మీరు 80% కొనుగోలు పూర్తి చేశారో మీరు సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాను. రైతులకు పండించిన పంట కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. 10 పంటలకు MSP ఇచ్చి గిట్టుబాటు ధర ఇచ్చి ప్రతి గింజను కొనుగోలు చేస్తాం.